డివిజిబిలిటీ రూల్. క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ ఏదో తెలిసిపోతుంది, ఒక మంచి కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటాయి. డివిజిబిలిటీ రూల్ ఇక్కడ చూడండి సార్, ఈ 3 నంబర్లలో ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవుతుంది, ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఇది 9 తోటి కావట్లేదు, ఇది 9 తోటి కావట్లేదు, కాబట్టి D2 ఖచ్చితంగా 9 తోటి డివైడ్ అవ్వాలి. D2 ఖచ్చితంగా 9 తోటి డివైడ్ అవ్వాలి. 9 తోటి డివైడ్ అయ్యే నంబర్ ఏంటి? 36. క్వశ్చన్ చూడంగానే క్యాల్కులేషన్ చేయకుండా కూడా మనకు ఆన్సర్ రావచ్చు. మన దగ్గర 4 ఆయుధాలు ఉన్నాయి సార్. ఆ 4 ఆయుధాలు ఏంటి? డిజిటల్ సమ్ ఒక ఆయుధము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఒక ఆయుధము, ప్రైమ్ నంబర్ ఒక ఆయుధము, భాజనీయత సూత్రం ఆయుధం. ఈ 4 ఆయుధాల మీద మనకు పట్టుంటే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ ఆప్షన్ తోటి మనం లేపొచ్చు. ఐ హోప్